ఆకునూరు మురళి గారిని పక్కన కూర్చోబెట్టుకొని ఇవాళ నిన్ననేమో మేము ఇంకా పబ్లిక్ స్కూళ్లను కాన్సెన్సీ వైజ్ గా పబ్లిక్ స్కూళ్లను మేము పెడతాము, దాదాపుగా 100 పబ్లిక్ స్కూళ్లను పెడతామని చెప్పేసి నిన్న ఒక పేద దుకాణం పట్టుకొచ్చిళ్ళు. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు ఇచ్చినటువంటి హామీలు కాక ఇవాళ నువ్వు చేసినటువంటి 50 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు సంబంధించినవి నువ్వు శాంక్షన్ చేస్తే వాటి బిల్లులు రిలీజ్ అయినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. కనీసం ఇప్పటి వరకు ఎక్కడైనా కూడా ఒక పునాది తీయలేదు, ఒక తట్టెడు మట్టి కూడా లేపలేదు. అలాంటిది వాటిని పక్కన పెట్టి నువ్వు ఇవాళ మళ్ళా పెద్ద దుకాణం పట్టుకొచ్చి నీకు సంబంధించిన వాళ్ళకు కాంట్రాక్ట్లు ఇవ్వాలని, నీ యొక్క తేపేదారులకు, నీ కుటుంబ సభ్యులు, నీ బామ్మర్ది, నీ అల్లుళ్లకు కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడం కోసము పబ్లిక్ స్కూళ్లను ఇలా పెట్టాలని చెప్పి చూస్తున్నావు. పబ్లిక్ స్కూల్ పెట్టు, ఇంకేమైనా పెట్టు, మేము వాటికి అన్నిటికీ ఆహ్వానిస్తాం. కానీ ఇవాళ ఫౌండేషన్ స్టోన్ వేసిరు ఇక్కడ. కానీ ఎక్కడ పోయింది ఫౌండేషన్ స్టోను? ఇవాళ దీంట్లో మీరు యంగ్ ఇండియా స్కూల్ కడతామని చెప్పేసి ఈ 25 acres అలాకేట్ చేశారు కదా, ఏమైంది? ఇప్పటి వరకు కనీసము తట్టెడు మట్టి కాదు కదా, దేనికంటే దానికి సిద్ధం. ముక్కు నేలకు రాస్తే ఇక్కడ ఏమైనా జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు అంటే? నేను ఇలా చెప్తున్న స్వయంగా ఎటువంటి ఏం అభివృద్ధి, సిగ్గు శరం ఉండాలి. కావ్య గారైనా కానీ, ఈ గండ్ర వెంకటరమణారావు గారు కానీ సంవత్సరంన్నర, దాదాపు 1 సంవత్సరం 4 నెలల రోజులు గడుస్తున్నా కూడా కనీసం ఏం చెయ్యలేదు. మరి దీనికి ఎవరు బాధ్యులు? కావ్య గారు బాధ్యులా, లేకపోతే రేవంత్ రెడ్డి బాధ్యుడా, లేకపోతే ఈ గండ్ర సత్యనారాయణ బాధ్యులా?